చేసావా? అది నా 2 సంవత్సరాల శాలరీ అండి. అది ఒకేసారి ఈ క్షణమే నీ సొంతమైతే? ఏమంటున్నారండి మీరు? అలా మాట్లాడుతుంటే నాకేదో భయంగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపోండి. భయపడకు. ఇలాంటి టైంలో కావాల్సింది భయం కాదు, ధైర్యం. కాస్త ధైర్యం చేస్తే 1,00,000 రూపాయలు నీవైపోతాయి. అసలు నాకెందుకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు? నా నుండి మీరేం ఆశిస్తున్నారు? నీ మీద జాలేసి రాత్రనక పగలనక గొడ్డు చాకిరీ చేసిన మీకు ముష్టి 4,000 జీతం. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే డాక్టర్లకి లక్షలకి లక్షలు. అన్యాయం కదా? వాళ్ళు ప్రాణాలు పోసే డాక్టర్లండి. వాళ్ళ ముందు మేమెంత? యు ఆర్ రైట్. డాక్టర్లు ప్రాణాలు పోసి డబ్బు సంపాదిస్తారు. మీకు ఆ అవకాశం లేదు కాబట్టి నువ్వు ప్రాణాలు తీసి డబ్బు సంపాదించు. ఏమంటున్నారు మీరు? అవకాశాన్ని వినియోగించుకోమంటున్నాను, అదృష్టాన్ని అందిపుచ్చుకోమంటున్నాను. మూడో కంటికి తెలియకుండా ఓ కృష్ణగాడి ప్రాణం తీసి 1,00,000 రూపాయలు నీ సొంతం చేసుకోమంటున్నాను. కృష్ణ గారిని చంపాలా? నమ్మొచ్చిన పేషెంట్ ప్రాణాలు తీయాలా? ఎలా కనపడుతున్నాను మీకు? దరిద్రానికి దగ్గరగా, అదృష్టానికి చాలా దూరంగా కనపడుతున్నావు. అలాంటి అదృష్టం నాకు అక్కర్లేదు. దయచేసి వెళ్ళిపోండి. అరవకు. వాడో పోలీస్ ఉన్నతాధికారి. వాణ్ణే చంపాలనుకుంటున్నానంటే నేనేంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. కత్తి నాదే కావాలి, కానీ చెయ్యి నాది కాకూడదు. అందుకే నీలాంటి కత్తికి 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నాను. ఎందుకండి నన్ను ఇరికిస్తున్నారు? నిన్నిరికించట్లేదమ్మా, నీ లైఫ్ ని సెట్ చేస్తున్నాను. నీకు ఫ్యూచర్లో ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. కృష్ణగాడిని చంపడానికి నువ్వు ఒప్పుకుంటే నీకు 1,00,000 ఇస్తాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇదే 1,00,000 నలుగురు రౌడీలకిచ్చి నీకు తెలియకుండా నిన్నే చంపేస్తా. నాకెందుకో భయంగా ఉందండి. 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టు. ప్రాబ్లం అవుతుందేమో. అది నాకు వదిలేయ్. చూస్తూ చూస్తూ ఓ మనిషిని చంపడం పాపమండి. అయితే నీ ప్రాణాలు వదిలే. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్, వెరీ గుడ్. ఇదిగో, ఇది విషం, ఇది విషయం. చెప్పింది గుర్తుందిగా? గుడ్ గర్ల్.